మిథున అయితే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటుంది. "అమ్మ మిథున వచ్చేసావా?" అని వాళ్ళ అమ్మ లలిత వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక మిథునతో అయితే "నిజంగా నువ్వు పుట్టింటికి వచ్చేసావా? చాలా ఆనందంగా ఉందమ్మా" అనేత అంటూ ఉంటారు. ఆ మాటలకి హరివర్ధన్ గారు అని గట్టిగా పిలుస్తూ ఉంటుంది మిథున. అలా పిలిచేసరికి అందరూ ఒకసారిగా షాక్ అవుతూ ఉంటారు. లలిత అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇక మిథున మాటలు విని హరివర్ధన్ అయితే బయటికి వస్తూ ఉంటాడు. ఇక మిథున అయితే చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. వాళ్ళ నాన్నకసి ఏమి అనంటే మా దేవాని ఎందుకు అరెస్ట్ చేపించారు అనంటే, "ఒక ఫ్రాడ్ గురించి నన్ను అడగడానికి వచ్చావా నువ్వు? అయినా వాడికి నాకు సంబంధం ఏంటి నన్ను అడుగుతున్నావు" అని అడుగుతూ ఉంటాడు హరివర్ధన్. ఆ మాటలకి "మా ఆయన అరెస్ట్ అవ్వడానికి కారణం మీరే అని నాకు బాగా తెలుసు" అనైతే మిథున అంటూ ఉంటుంది. ఆ మాటలకి హరివర్ధన్ అయితే ఇలా అంటూ ఉంటాడు, "నేను చెప్తేనే వాడిని రిలీజ్ చేస్తారు. లేదు అంటే జైల్లో పెట్టేస్తారు" అని అంటూ ఉంటారు. "అది జరగాలి అంటే నువ్వు మా ఇంటికి రావాలి. నువ్వు మా ఇంటికి వస్తే వాడు జైలు నుంచి బయటికి వస్తాడు" అని చెప్పి హరివర్ధన్ అయితే అంటూ ఉంటాడు. ఇక వాళ్ళిద్దరు ఆడిన ఆర్గ్యుమెంట్ చూసి అక్కడ ఉన్న లలిత అయితే షాక్ అవుతూ ఉంటుంది. అయితే "నువ్వు మా ఇంటికి రా, అప్పుడు వాడిని మేము రిలీజ్ చేపిస్తాను" అని హరివర్ధన్ అనేసరికి బాగా చెప్పారు సార్ అనేత అంటూ ఉంటుంది. అలా సార్ అని సంబోధించేసరికి వాళ్ళ నాన్నైతే చాలా షాక్ అవుతూ ఉంటాడు. అయితే మిథున వచ్చే ఇది లేదు అని చెప్పి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇక మిథున ఆడిన మాటలకైతే హరివర్ధన్ షాక్ అవుతూ ఉంటాడు. అలా షాక్ అయి చూస్తూ ఉండిపోతూ ఉంటాడు మిథున కాసి. ఇక మిథున అయితే "మీరు చేయాల్సిన పని మీరు చేశారు. నా భర్తని నేను ఎలా బయటికి తీసుకురావాలో నాకు బాగా తెలుసు" అని చెప్పి మిథున అయితే వాళ్ళ నాన్నకి సవాల్ విసురుతూ ఉంటుంది. ఇక మిథున విసిరిన సవాల్‌తో ఆహ్, హరివర్ధన్ అయితే షాక్ అవుతూ ఉంటాడు. మిథున అయితే చాలా సీరియస్‌గా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది.